హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇవాళ వీడియో ఏంటంటే, మనం రీసెంట్గా ఒక పోల్ పెట్టినాం కమ్యూనిటీలో. అందులో ఒక ఆప్షన్ ఇక్కడ వ్యాక్సినేషన్ గురించి కూడా ఒకటి తీసా అని చెప్పిన. ఇవాళ వీడియో వచ్చేసి అదే అనమాట. సో నేను బేసిక్గా ఇందులో ఏమేమి కవర్ చేస్తాను అంటే, ఇక్కడ ఏమేమి వ్యాక్సిన్స్ ఉన్నాయి అండ్ ఎట్లా తీసుకోవాలి వ్యాక్సినేషన్, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ ఎవరెవరు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు, ఇట్లాంటి జనరల్ టాపిక్స్ కవర్ చేస్తా. అండ్ ఆల్సో బూస్టర్ డోస్ గురించి చాలా వస్తున్నాయి కదా న్యూస్లో, దాని గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇదంతా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన వాళ్ళ నుండి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెం న్యూస్ చూసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ఒక 4 వ్యాక్సిన్స్ని అప్రూవ్ చేసింది. బయోన్టెక్, జాన్సన్ జాన్సన్, ఆస్ట్రాజెనికా అండ్ మోడెర్నా అనమాట. జాన్సన్ జాన్సన్కి మాత్రం 1 డోస్ మాత్రమే ఉంది, మిగిలిన 3కి 2 డోసెస్ ఉన్నాయి. బయోన్టెక్ ఏమో 2 డోసెస్ 4 to 6 వీక్స్ గ్యాప్లో తీసుకోవాలి. అండ్ మోడెర్నాకేమో 5 to 9 వీక్స్ గ్యాప్ మధ్యలో తీసుకోవాలి. ఆస్ట్రాజెనికా ఏమో 9 to 12 వీక్స్ గ్యాప్లో 2 డోసెస్ తీసుకోవాలన్నమాట. జాన్సన్ అండ్ జాన్సన్కి యాజ్ ఓన్లీ 1 డోస్ ఉంది. సో మేము వ్యాక్సిన్ తీసుకున్నాము ఇప్పుడు. అంటే మేము బయోన్టెక్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నాము. ఎందుకు ఆ వ్యాక్సిన్ తీసుకున్నాము అంటే, యూజువల్లీ మనం ఒక 4 చెప్పింది విని ఓకే ఇది బాగుందంట అనే పోకడలో పోతాం కదా, మేము కూడా అట్లనే వినాము. ఇక్కడ కొంచెం ఇండియన్ డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళని కనుక్కున్నాం అండ్ ఆల్రెడీ వేసుకున్న వాళ్ళని కనుక్కున్నాం. అందరూ ఫైజర్ రికమెండ్ చేసినారనమాట. అట్లా మేము ఫైజర్ చూస్ చేసుకున్నాము. దానికి 2 డోసెస్. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మాకు 4.5 వీక్స్ గ్యాప్ ఉంటుంది. మేము ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత మాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అయితే, గౌతమ్కి అయితే మ్యాక్సిమం నాకు తెలిసి పెద్దగా ఏం రాలేదు. చాలా కొంచెంగా ఆర్మ్ పెయిన్ వచ్చింది. నాకు ఒక 2 డేస్ కొంచెం సివియర్గానే ఉంటుంది ఆర్మ్ పెయిన్. అంటే ఇట్లా సైడ్కి తిరిగి పడుకోలేము అండ్ ఇట్లా లిఫ్ట్ చేయలేము ఆర్మ్ని, లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తారు అండ్ బాగానే కొంచెం ఆర్మ్ పెయిన్ ఉంది. అది తప్ప కొంచెం టైర్డ్నెస్ ఉంది. ఆ 2 మాత్రమే ఉన్నాయి మాకు సైడ్ ఎఫెక్ట్స్. అండ్ మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇవి మాత్రమే ఉన్నాయని మేము విన్నాము. అది వచ్చేసి సైడ్ ఎఫెక్ట్ గురించి. అండ్ సెకండ్ డోస్కి వస్తే కూడా సేమ్ అనమాట, సేమ్ సైడ్ ఎఫెక్ట్స్. ఆర్మ్ పెయిన్ ఒకటి ఉంది, లైట్ ఫీవరిష్ ఉంది అండ్ టైర్డ్నెస్ ఉంది. ఈ 3 అనమాట. అండ్ కొన్ని డేస్ తర్వాత బాగా ఆకలి కూడా ఉందన్నమాట. అది కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ అని మేము ఫీల్ అయినాము. అది ఫస్ట్ డోస్కి ఏమో ఫైజర్కి 50 to 60% ఆఫ్ ది యాంటీబాడీస్ మనకు వస్తాయి బాడీలోకి. సెకండ్ డోస్ అంటే ఆఫ్టర్ 4 to 6 వీక్స్ సెకండ్ డోస్ తీసుకుంటాం కదా, అప్పుడు 100% యాంటీబాడీస్ వస్తాయి అనమాట ఫైజర్కి. నెక్స్ట్ వచ్చేస్తే మోడర్నా, మీకు అందరికీ తెలిసిందా, అది దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లున్నాయి అదైతే నాకు ఐడియా లేదు. సో నేను దాని గురించి అయితే ఏం చెప్పలేదు. మేము బయోన్టెక్ తీసుకున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే చెప్పినా నేను. అండ్ ఆస్ట్రాజెనికాకి వస్తే 2 ఆస్ట్రాజెనికా డోసెస్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఫస్ట్ డోస్ ఆస్ట్రాజెనికా తీసుకొని సెకండ్ డోస్ ఫైజర్ ఆర్ మోడర్నా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కూడా తీసుకోవచ్చు అనమాట. చాలామంది ఇక్కడ మాకు తెలిసిన జర్మన్ కొలీగ్స్ అయితే అదొకటి ఇదొకటి తీసుకుంటున్నారు, ఎందుకంటే వాటి కాంబినేషన్ చాలా స్ట్రాంగ్ ఉందంట, అందుకని చెప్పి అది ప్రిఫర్ చేస్తున్నారు. అదనమాట. అండ్ ఎవరెవరు తీసుకోవచ్చు అంటే, వ్యాక్సినేషన్ ఇనీషియల్గా అయితే 16+ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే వ్యాక్సినేషన్ అప్రూవ్ చేస్తున్నారు ఇక్కడ. అది కూడా ఎక్కువ బయోన్టెక్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. కానీ రీసెంట్గా అది 12+ ఇయర్స్ వాళ్ళకి కూడా అప్రూవ్ చేసినారు. సో 12+ ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా సరే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు అంటే ఓన్లీ జర్మన్స్ తీసుకోవచ్చా, లేకపోతే మనలాగా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్న వాళ్ళు ఆర్ అవుట్ సైడర్స్ కూడా తీసుకోవచ్చా? అసలు ఎవరెవరు తీసుకోవచ్చు వ్యాక్సిన్ అంటే, జర్మనీలో ఉండే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట ఈ వ్యాక్సినేషన్కి. ఎవరైనా తీసుకోవచ్చు ఇక్కడ ఉండే వాళ్ళు. మనలాగా బయట నుంచి వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, ఆబ్వియస్లీ నేటివ్ జర్మన్స్కి ఇస్తారు. ఇక్కడ వర్క్ వీసా మీద వచ్చి వర్క్ చేసుకుంటున్న వాళ్ళు తీసుకోవచ్చు, స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరైనా సరే జర్మనీలో మీరు లీగల్గా ఉంటే మీరు వ్యాక్సినేషన్కి ఎలిజిబుల్ అనమాట. అదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఏమేమి తీసుకెళ్ళాలి వ్యాక్సినేషన్ కోసం అంటే, మనమైతే ఓన్లీ ఐడి ప్రూఫ్, ఒక వీసా సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. చిల్డ్రన్కి అయితేనేమో వాళ్ళ ఇక్కడ పుట్టుంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ అఫ్ కోర్స్ ఒక ఐడి కావాలి వాళ్ళకి కూడా. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఏమన్నా అంటే ఏమన్నా మెడికల్ హిస్టరీ ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాంటివి ఏమన్నా ఉంటే, మీ హౌస్ ఆర్ట్స్ అంటే హోమ్ డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ లాగా ఇక్కడ హౌస్ ఆర్ట్స్ అంటారు, వాళ్ళ నుంచి ఒకటి డిక్లరేషన్ కూడా కావాలన్నమాట, ఏం పర్వాలేదు వెళ్ళొచ్చు అని. ఇది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ కేసెస్. మాకైతే ఏం లేదు, జస్ట్ మేము ఒక వీసా తీసుకొని వెళ్ళి మేము తీసుకున్నాం అనమాట వ్యాక్సినేషన్. అది
ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కువ నేను నన్ను ఇన్స్టాల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే పీరియడ్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చా ఈ వ్యాక్సినేషన్, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చా, లాక్టేటింగ్ మదర్స్ తీసుకోవచ్చా, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తీసుకోవచ్చా, వీటి మీద అడిగినారు క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ పీరియడ్స్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే అది నేను కూడా మా డాక్టర్ని కనుక్కున్నా. సో ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా పీరియడ్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకోవచ్చు. అందులో అసలు ఏం డౌట్ 1% డౌట్ అట్లా ఏం అవసరం లేదు, 100% తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ, ఆర్ ఇప్పుడే బేబీ పుట్టిన మదర్స్ కానీ, వాళ్ళందరూ మాత్రం మీకు ఆల్రెడీ మీ గైనకాలజిస్ట్ ఉంటాడు కాబట్టి వాళ్ళని అడిగి మీ బాడీకి ఓకేనా తీసుకోవడం లేదా అనేది వ్యాక్సిన్ అది కనుక్కొని తీసుకోండి. సేమ్ ఫర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా సేమ్ తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఒకసారి మీ డాక్టర్ని కనుక్కుంటే బెటర్ అని నా సజెషన్. అది వచ్చేసి ఎవరెవరు తీసుకోవచ్చు అనేదానికి. అండ్ ఇప్పుడు ఇది ఎక్కడ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఆల్రెడీ జర్మన్లో చాలా డేస్ నుంచి ఉంటున్న వాళ్ళకైతే హౌస్ ఆర్ట్స్ ఐడియా అని ఉంటుంది. మీ హౌస్ ఆర్ట్స్ అంటే మనకి ఫ్యామిలీ డాక్టర్ లాగా రిజిస్టర్ చేసుకొని ఉంటే వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అట్లా తీసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర చాలామంది ఆల్రెడీ ఉంటే మిమ్మల్ని వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. ఇంకొకటి ఇంఫుంగ్ సెంటర్ అని ఉంటుంది, అంటే వ్యాక్సినేషన్ సెంటర్ అనమాట ఇంగ్లీష్లో. సో అక్కడికి వెళ్ళి కూడా మనం అపాయింట్మెంట్ని కాల్ చేసి షెడ్యూల్ చేసుకొని తీసుకోవచ్చు. మీ దగ్గరలో ఎక్కడుంది అని చెప్పేసి మీరు గూగుల్ మ్యాప్స్లో ఈజీగా చూసుకోవచ్చు. ఇంకొకటి ఎక్కడ తీసుకోవచ్చు అంటే మీరు ఆల్రెడీ ఆర్ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ వర్కింగ్ అయితే ఆఫీసెస్లో కూడా చాలా ఇస్తున్నారు అనమాట ఇప్పుడు. సో మీకు ఒకవేళ ఒక ఈమెయిల్ ఎట్లా ఏమైనా వచ్చింటే మీరు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. సో ఒకసారి మెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఆ ఫెసిలిటీ ఉంటే మీ ఆఫీస్లో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇప్పించవచ్చు వ్యాక్సినేషన్, అది కూడా ఒక వే. ఇంకొకటేమో అడాక్ వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయి. చాలా చోట్ల జస్ట్ మన ఐడి తీసుకెళ్ళిపోయి చూపిస్తే ఇస్తున్నారు అనమాట. జస్ట్ లైన్లో నిలబడితే ఒక 1-2 hours వెయిట్ చేసి ఇచ్చేస్తున్నారు వ్యాక్సినేషన్. అట్లా తీసుకోవచ్చు. నాకు తెలిసిన వేస్ అయితే ఇవి వ్యాక్సినేషన్ తీసుకోవడానికి. అండ్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక స్టేట్కి రిలేటెడ్ వాళ్ళు అయ్యి ఉండి జర్మనీలో అంటే మీ సిటీ రిజిస్ట్రేషన్ ఒక స్టేట్లో ఉండి ఇంకో స్టేట్లో తీసుకోవచ్చు వ్యాక్సినేషన్ అంటే 100% తీసుకోవచ్చు. మీరు సమ్ ఫ్రాంక్ఫర్ట్ వాళ్ళు అయ్యి ఉండి ఇప్పుడు మా స్టేట్కి వచ్చి మా ప్లేస్లో తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. జస్ట్ మీకే తెలిసే ఉంటుంది ఇక్కడ హెల్త్ కార్డ్ ఉంటుంది, ఆ హెల్త్ కార్డ్ ఒక్కటి తీసుకెళ్తే ఏ స్టేట్ వాళ్ళు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదొకటి. అండ్ ఇంకేమున్నాయి, ఫైనల్ థింగ్ బూస్టర్ డోస్ గురించి మేము సెకండ్ డోస్కి వెళ్ళినప్పుడు అడిగితే మా డాక్టర్ ఏం చెప్పిందంటే ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, ఇంకా ఒక కంక్లూజన్కి రాలేదు, బట్ తొందరలో మేబీ రావచ్చు, ఇంకా బూస్టర్ డోస్ కూడా ఉండొచ్చు అని చెప్పినాడు. అది ఇప్పుడు ప్రస్తుతం అది ఏ స్టేజ్లో ఉందంటే నేను న్యూస్లో చూసిన దాన్ని బట్టి ఒక 36 వాలంటీర్స్ పైన ఆ టెస్ట్ చేసినారనమాట. టెస్ట్ చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఫస్ట్ టైం మనం వ్యాక్సిన్ తీసుకునే దానికంటే 9 times ఎక్కువ యాంటీబాడీస్ ఈ బూస్టర్ డోస్ వల్ల వస్తున్నాయంట పీపుల్కి. సో అందుకని చెప్పేసి బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే 16+ వాళ్ళకి మాత్రమే ఈ బూస్టర్ డోస్ని ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఇన్ నియర్ ఫ్యూచర్ లైక్ ఫ్యూ మంత్స్ తర్వాత అట్లా ఇది ఇంప్లిమెంటేషన్కి వచ్చి మనం కూడా బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వస్తుందేమో ఫైజర్ది. మిగిలింది నాకైతే పెద్ద అప్డేట్ తెలియదు. అదనమాట వ్యాక్సినేషన్ గురించి జర్మనీలో. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయొచ్చు. అండ్ మనం వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత అది మీరు ఆల్రెడీ చాలా డేస్ నుంచి జర్మనీలో ఉంటే మీకు ఇంఫుంగ్ పాస్ అంటే వ్యాక్సినేషన్ పాస్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక బుక్లెట్ అనమాట. ఇందులో మనం ఏమేమి వ్యాక్సినేషన్స్ వేసుకున్నాం, ఏ డేట్కి వేసుకున్నాం అని చెప్పేసి ఇట్లా ఉంటుందన్నమాట. నేనైతే నా ఫస్ట్ వ్యాక్సినేషన్ కరోనానే అనమాట ఇక్కడ. సో ఇది ఒక 2 euros 3 euros ఉంటుంది, పెట్టి కొనుక్కోవాలి. సో మనం వేసుకున్న తర్వాత ఫస్ట్ డోస్ ఎప్పుడు వేసుకున్నాము, సెకండ్ డోస్ ఎప్పుడు వేసుకున్నాము అని చెప్పేసి దీంట్లో ఉంటుంది. ఇంకేమైనా వ్యాక్సిన్స్ వేసుకుంటే ఈ మిగిలిన పేజెస్లో ఫిల్ చేస్తారనమాట. ఇది వచ్చేసి ఇంఫుంగ్ పాస్, ఇది 2-3 euros ఉంటుంది. ఇది ఫర్ ద ఫస్ట్ టైం అయితే కొనుక్కోవాల్సిందే ఇది. అదొకటి. ఇంకొకటి ఏమో చెప్దామని ఇంకొక వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఎవరికైనా సరే జర్మనీలో ఫ్రీ అనమాట వ్యాక్సినేషన్. నార్మల్గా అయితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా ఫ్రీ ఉంటుంది, బట్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి పే చేయాల్సింది ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు రియంబర్స్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్సూరెన్స్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అసలు ఏదైనా సరే మీకు జస్ట్ ఒక వ్యాలిడ్ ఐడి కార్డు ఉండి ఒక హెల్త్ కార్డు ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యాక్సిన్ అయితే ఇస్తారు జర్మనీలో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కొంచెం ఐడియా వచ్చింది జర్మనీలో ఎట్లా నడుస్తుంది ఈ వ్యాక్సినేషన్ అని చెప్పేసి కొంచెం ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా మళ్ళీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది, అది కూడా కొట్టండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.